Namaskaram. Very warm welcome to TSAT Nipna live session. Today's topic is on Information Technology Act 2000. This is for the BCom third year SEM 5 under CBCS system. This topic is included in the BCom third year SEM 5 syllabus under the Unit 5. Myself, Gajendra Babu PGK, lecturer in Commerce, Government Degree College, Malkajgiri, Medchal District, Hyderabad, Telangana. So, the topics that are going to be covered for today's session includes చర్చించే అంశాలు పరిచయము ఇంట్రడక్షన్, సమాచార సాంకేతిక చట్టము 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, చట్టం యొక్క ముఖ్య ఉద్దేశములు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది యాక్ట్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టంలోని అంతర్దర్శనం అంటే ఓవర్వ్యూ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. మీన్స్ హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఆఫ్ ద terminologies that are defined section 2 of Information Technology Act 2000 and digital సంతకము మరియు ఎలక్ట్రానిక్ పరిపాలన, digital signature and e-governance. Next coming to penalties మరియు adjudication, penalties and adjudication. Later we'll even discuss, we'll mention some of the important questions and what are the books we have to refer, సంప్రదించవలసిన గ్రంథాలు. So coming to introduction, so as industrial revolution changed the business scenario in entire world, in the same way the introduction of the information technology, introduction of computers has changed the trade, commerce, business in the world. So nowadays all the transactions which are taking place in the business are over the electronic media, which includes computers, communication technology, information, data, information, everything. So this is involvement of involvement of computer components, electronic communications in the commerce is called e-commerce. Electronic ఉపకరణముల సహాయంతో నిర్వహించబడు వ్యాపార కార్యకలాపాలను మనం ఈ-కామర్స్ అని వ్యవహరించవచ్చు. ఈ-కామర్స్ ఇన్వాల్వ్స్ క్యారింగ్ అవుట్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అండ్ equipments is called e-commerce. So why we need to introduce the Information Technology Act 2000? What is the need, necessity? So after the introduction, introduction or finding of information technology, computers in the business, many of the traders found it is suspected that whether the transactions will be validated, how far they are true, అంటే ఎంతవరకు మనకు వాటిని నమ్మవచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎంతవరకు వాటికి చట్టబద్ధత ఉంటుంది, వాటిని ఆధారంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపార అగ్రిమెంట్లు కానివ్వండి, కాంట్రాక్ట్లు కానివ్వండి, వాటికి ఎంతవరకు గుర్తింపు ఉంటుంది, ఇలాంటి డౌట్స్తో సతమవుతున్న సందర్భంలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా ఇన్ ద ఇయర్ 1996 మేడ్ ఏ మోడల్ లా అబౌట్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అనగా కాగిత రహిత వ్యవహారాలపై విశ్వాసము, చట్టబద్ధత మరియు పార్టీల అధికారాల గుర్తింపు మున్నగు అంశములతో తలెత్తుతున్న సమస్యలను అధిగమించడానికి ప్రత్యేకమైన చట్టముల యొక్క ఆవశ్యకతను ప్రపంచ దేశాలు గుర్తించాయని అర్థం. సో దానివల్ల the two main hurdles which stand in the way of facilitating electronic commerce and electronic governance are the requirements as to writing and signature for legal recognition. అంటే మనకు ఇంతవరకు ఈ వ్యాపార కార్యకలాపాలలో ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడతామో మనకు వచ్చే డౌట్స్ ఏంటంటే వాటిపైన అంటే మనకు డౌట్స్ ఏంటంటే అంటే ఎంతవరకు ఆ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ద్వారా చేపట్టిన కార్యకలాపాలకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుంది, అదేవిధంగా దీనిపైన సంతకం ఏ విధంగా చేస్తారు, అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ని పంపిస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ పంపించే వ్యక్తి పంపించిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని ఎదుటి వ్యక్తికి తెలియాలి, ఎవరు పంపుతున్నారు. సో వీటిపైన డౌట్స్ ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000
మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. ఇది అక్టోబర్ 17, 2000లో తీసుకొచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ను మనం ఇంట్రడ్యూస్ చేయడం ముందు భారతదేశంలో ఉన్న కొన్ని చట్టాలను కూడా మనము అమెండ్మెంట్ చేయాల్సి వచ్చింది. అందులో ద లా ఆఫ్ ఎవిడెన్స్ ఈస్ అంటే ట్రెడిషనల్ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ పేపర్ బేస్డ్ రికార్డ్స్ అండ్ ఓరల్ టెస్టిమోనీ. హెన్స్ టు ఫెసిలిటేట్ ఈ-కామర్స్ అండ్ ఈ-గవర్నెన్స్ ద నీడ్ ఫర్ లీగల్ చేంజెస్ హ్యావ్ బికమ్ అన్ అర్జెంట్ నెసెసిటీ. అంటే మనకు ఇంతకుముందు గతంలో ఎవిడెన్స్ యాక్ట్, లా ఆఫ్ ఎవిడెన్స్ ప్రకారము ఏదైనా ఒక సాక్ష్యాన్ని మనకు కోర్టులో కానీ ఎక్కడైనా ప్రవేశపెట్టాలంటే అది తప్పనిసరిగా పేపర్ పైన ఉండాలి, లేదంటే ఓరల్గా ఉండాలి. సో ఈ విధంగా ఉండేది. బట్ ఎప్పుడైతే మనకు ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో అక్కడ ఎలాంటి ఆన్ పేపర్ రైటింగ్ అంటూ ఉండదు, ఓరల్ టెస్టిమనీ ఇలాంటివి ఏవి కూడా ఉండవు. సో ఈ ఆన్ పేపర్ లేకుండా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా డేటా కమ్యూనికేషన్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వీటికి చట్టబద్ధత కల్పించడం కొరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఎవిడెన్స్ లా ప్రకారము అంటే మనకు పేపర్ పైన ఉన్న సాక్ష్యాలకు ఎంత విలువ ఉంటుందో, ఓరల్గా అంటే నోటి మాటల ద్వారా చెప్పిన వాటికి ఎంత విలువ ఉంటుందో, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ ద్వారా చేపట్టిన ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఇలాంటి ఎవిడెన్స్ కూడా కోర్టులో కానివ్వండి వీటికి చట్టబద్ధత కల్పించడము జరిగింది. ఇది అంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వ్యాపారము న్యాయశాస్త్ర విభాగము సర్వసభ్య దేశము వారు 1996లో ఈ-కామర్స్ పైన ఒక సమాచార చట్టంను ఆమోదించడం జరిగింది. ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకుని మన భారతదేశంలో 2000 సంవత్సరంలో అక్టోబర్ 17న చట్టాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ యొక్క స్కోప్ అంటే మనకు వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది యాక్ట్. దిస్ యాక్ట్ కన్సిస్ట్ ఆఫ్ 13 chapters and these 13 chapters are divided into 94 sections. It has 4 schedules on the amendments in respect of the following acts. Indian Penal Code 1860, Indian Evidence Act 1872, Bankers Evidence Act 1891, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. సో ఇది అప్ టు 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వరకు ఈ 4 చట్టాలను అమెండ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 తర్వాత 2008లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్స్కు చాలా రకాల అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2008లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఈవెన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ను కూడా అమెండ్ చేయడం జరిగింది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో అంటే మిగతా ఏవి కాకుండా కేవలం ఒక చెక్కుకు సంబంధించిన దానికి మాత్రమే అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో ఈవెన్ ద చెక్స్ అండర్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కమ్స్ అండర్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో నౌ కమింగ్ టు వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద స్కోప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. అంటే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. అంటే మనకు సమాచార సాంకేతిక చట్టము 2000లో వాటి పరిధిలో లేకున్న ఈ డాక్యుమెంట్స్ నంబర్ 1 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో అన్ని పత్రాలు అంటే ప్రామిసరీ నోట్లు కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, వివిధ అన్ని పత్రాలను కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో తీసుకోకుండా చేయడం జరిగింది. కాకపోతే చెక్కులు మాత్రమే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. పవర్ ఆఫ్ అటార్నీ, ఏ ట్రస్ట్ యాజ్ పర్ ద ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882, కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఇక్కడ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ప్రామిసరీ నోట్స్. ఎందుకు ఈ ప్రామిసరీ నోట్స్ కానివ్వండి, మిగతా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద తీసుకోలేదు కారణం ఏంటంటే ఈ ప్రామిసరీ నోటు కానివ్వండి, బాండ్స్ కానివ్వండి, ఎప్పుడైతే ఇరు పార్టీల మధ్య ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు ఇరు పార్టీలు సంతకం చేయాల్సి ఉంటుంది ఆ పత్రం పైన. అదేవిధంగా ఆ సంతకాన్ని ప్రూఫ్గా, విట్నెస్గా మరొక 2 వ్యక్తులు సైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే అంటే ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 2 వ్యక్తులు విట్నెస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా, ఎలక్ట్రానిక్ డేటా ద్వారా అలాంటి చేయడానికి వీలు కాదు. కాబట్టి ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. బట్ చెక్స్ మాత్రం వస్తాయి ఇక్కడ. తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ కూడా. పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఇక్కడ ఏదైనా ఒక వ్యక్తి తన తరపున
వ్యాపార వ్యవహారాలను చేపట్టడానికి పవర్ ఆఫ్ అటార్నీ ఇంకొక వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇలా ఇచ్చినప్పుడు ఈ మిగతా ఏవైతే రెండో వ్యక్తి ఉన్నాడో రెండో వ్యక్తి మొదటి వ్యక్తి తరపున వ్యాపార వ్యవహారాలు చేపట్టడానికి ఆయనకి అధికారం వస్తుంది, చట్టబద్ధత వస్తుంది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ పేపర్లపైన సంతకం చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. తర్వాత ఏ ట్రస్ట్ యాజ్ పర్ ద ఇండియన్ ట్రస్ట్ యాక్ట్, ఈవెన్ ట్రస్ట్ను కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నుంచి తీయడం జరిగింది. అదేవిధంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే స్థిరాస్తులను కూడా మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అంటే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఎలక్ట్రానిక్ డిజిటల్ ఉపకరణముల ద్వారా జరపబడు కామర్స్ వ్యవహారాలకు చట్టబద్ధతను కల్పించడం. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ యాక్ట్ ఈజ్ టు గ్రాంట్ లీగల్ రికగ్నిషన్ టు ద ట్రాన్సాక్షన్స్ క్యారీడ్ అవుట్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ డేటా ఇంటర్చేంజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ పేపర్ బేస్డ్ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే మనకు పేపర్ బేస్డ్ కమ్యూనికేషన్ ప్లేస్లో ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డేటా ఇంటర్చేంజ్ పద్ధతి ద్వారా వ్యాపారాలు చేపట్టేటప్పుడు వాటికి చట్టబద్ధత ఉంటుంది, లీగల్ రికగ్నిషన్ కల్పించడం జరిగింది ఈ చట్టం ద్వారా. కమింగ్ టు సెకండ్, డిజిటల్ సంతకముకు చట్టబద్ధతను కల్పించడం. ఇక్కడ కామర్స్లో ఈ ఎలక్ట్రానిక్ కామర్స్ ద్వారా వ్యాపార వ్యవహారాలు చేపట్టాలంటే అంటే ఈవెన్ పేపర్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్లు కూడా ఒక వ్యక్తి ఎవరైతే అంగీకారం చేస్తారో తను ఆ పైన పేర్కొనబడ్డ ఆ యొక్క మ్యాటర్ను ఏదైతే ఉంటుందో వాటిని ఆయన అంటే అటెస్టేషన్ లేక సంతకం చేయాల్సి ఉంటుంది. అంటే అది నేనే పంపించాను, ఆ పైన ఉన్న మ్యాటర్కి ఏదైతే రాశానో ఆ పత్రంలో వాటికి నేనే బాధ్యుడిని, అది నేనే చెప్పడం జరిగింది అని ఒక అటెస్టేషన్ లాగా చేయడం జరుగుతుంది. అది పేపర్ బేస్డ్ దాంట్లో చేతి ద్వారా సంతకం చేస్తారు. మరి ఇక్కడ అదేవిధంగా ఎలక్ట్రానిక్ కామర్స్లో కామర్స్లో అంటే మెయిల్స్ ద్వారా కానివ్వండి, ఏదైనా ఒక మ్యాటర్ను వర్డ్ ఫైల్ టైప్ చేసి ఇంకొకటి పంపడం కానివ్వండి, పీడిఎఫ్ ఫైల్ పంపడం కానివ్వండి, ఇలా చేసినప్పుడు వాటిపైన సంతకం చేయడానికి వీలు కాదు. సో అంటే గతంలో మనకు మీరు ఎప్పుడైనా మెయిల్స్ చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే మెయిల్స్లో కింద విత్ రిగార్డ్స్ అని రాసి పేరు రాస్తారు, పేరు డిజిగ్నేషన్ కానివ్వండి వాళ్ళ అడ్రస్సెస్. అంటే అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఎవరైతే ఒక వ్యక్తి సమాచారాన్ని పంపుతున్నారో అంటే ఇదే సోర్స్ సో స్టార్టింగ్ ఆరిజిన్, సో అంటే ఆ వ్యక్తి అది పంపించడం తెలుసుకోవడానికి అక్కడ అడ్రస్ చెప్తారు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందని మాత్రమే తెలియజేస్తుంది, కానీ అది ఆ సమాచారం పంపిన దానికి ఎవరిని మనం చట్టబద్ధులు చేయలేం. కోర్ట్ ఆఫ్ లాలో దానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. కొంతమంది మనం గమనిస్తుంటాం, అంటే వర్డ్ ఫైల్లో కానివ్వండి మెయిల్స్లో కింద వాళ్ళ సంతకాన్ని స్కాన్ చేసి ఆ స్కాన్డ్ డిజిటల్ సైన్ అక్కడ పేస్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి కూడా ఎలాంటి చట్టబద్ధత అనేది ఉండదు. సో మరి ఏ విధంగా ఈ కామర్స్ ఎలక్ట్రానిక్ కామర్స్లో మనకు ఎలా మన సంతకం చేయాలి, ఒక వ్యక్తి పంపిన సమాచారానికి ఏ విధంగా ఆ సమాచారాన్ని పంపిన వ్యక్తిని బద్దును చేయాల్సి ఉంటుంది. సో దాని కొరకు ఇక్కడ డిజిటల్ సంతకం అనే ఒక కాన్సెప్ట్ను రావడం జరిగింది. సో ఈ డిజిటల్ కాన్సెప్ట్ ఈ సిగ్నేచర్ను చట్టంలో చట్టబద్ధత కల్పిస్తుంది. అంటే దిస్ ఈజ్ యాజ్ ఈక్వల్ టు యాజ్ పేపర్ హ్యాండ్ రిటన్ సిగ్నేచర్. అంటే మనకు చేతి ద్వారా చేసిన సంతకాన్ని ఏ విధంగా అయితే దానికి చట్టబద్ధత ఉంటుందో అదే విధంగా ఈ డిజిటల్ సంతకాన్ని కూడా అంతే సమానమైన చట్టబద్ధత ఉంటుంది. అంటే ఈవెన్ ఒకవేళ పేపర్ బేస్డ్ సిగ్నేచర్లో ఎవరైనా ఫోర్జరీ చేశారని ఆయన చేసిన వ్యక్తి తప్పించుకోవచ్చు, కానీ ఈ డిజిటల్ డిజిటల్ సంతకంలో ఆ విధంగా చేయడానికి ఆ సైన్ చేసిన వ్యక్తికి ఉండదు. అంటే డిజిటల్ సంతకం గురించి మనం ముందు తెలుసుకోబోతున్నాం. సో దిస్ ఈజ్ అంటే వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్ట్ ఈజ్ డిజిటల్ సిగ్నేచర్ వ్యాలిడేషన్. నెక్స్ట్ కమింగ్ టు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ప్రభుత్వ ఏజెన్సీల దగ్గర వివిధ పత్రములను ఫైల్ చేయుటకు అవకాశం కల్పించుట. అంటే ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈజ్ టు ఫెసిలిటేట్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ విత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు గవర్నెన్స్ను ప్రోత్సహించడం కొరకు ఈ ఆబ్జెక్ట్ను తీసుకురావడం జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే ఈవెన్ గవర్నెన్స్లే కూడా ఎలక్ట్రానిక్ తీసుకురావడం జరిగింది. అంటే మనకు ఈవెన్ ఏదైనా కొన్ని కార్యాలయాల్లో ఏదైనా మనం అప్లై చేసుకోవాలనుకున్నా, దరఖాస్తు చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఒక లైసెన్స్ని పొందాలనుకున్నా వీటి కూడా మనకు ఈ గవర్నెన్స్ ద్వారా అంటే ఈవెన్ ఆన్లైన్ కమ్యూనికేషన్స్ ద్వారా లేకుంటే డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా డిజిటల్ అప్లికేషన్ ద్వారా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికి కూడా చట్టబద్ధత కల్పించడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు
కాగితము ఆధారముగా దత్తాంశమును నిక్షిప్తము చేయుటకు బదులుగా ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా నిక్షిప్తపరచుట. అంటే ఇక్కడ టు ఫెసిలిటేట్ ద ఎలక్ట్రానిక్ స్టోరేజ్ ఆఫ్ డేటా ఇన్ ప్లేస్ ఆఫ్ పేపర్ డేటా స్టోర్డ్ ఆన్ ద పేపర్. అంటే ఏదైనా ఒక సమాచారాన్ని అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు వాటిని రెఫరెన్స్ చేయడానికి అవసరం ఉన్నప్పుడు అలాంటి డేటాను మనం ఏ విధంగా పేపర్ పైన ప్రింట్ చేయడం కానీ చేతి ద్వారా రాసి మనం ఒక దగ్గర భద్రపరుస్తాము, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా ఏదైనా ఒక డాక్యుమెంట్స్ను పీడిఎఫ్ కావచ్చు ఏదైనా ఒక డాక్యుమెంట్ను మనం వాటిని ప్రిజర్వ్ చేస్తే అంటే కాంటెంట్ మొదట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా కాంటెంట్ను ప్రిజర్వ్ చేస్తే కొంతకాలం వరకు అవసరమైనంత వరకు దానికి ఆ పేపర్ మీద ఏ విధంగా మనం నిక్షేపపరుస్తామో అదే విధంగా సమానమైన చట్టబద్ధత ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా స్టోర్ చేయడం వల్ల సేమ్ మనకు చట్టబద్ధత ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఆబ్జెక్టివ్, టు సెటప్ ఏ లైసెన్సింగ్, మానిటరింగ్ అండ్ సర్టిఫైయింగ్ అథారిటీస్ టు oversee the issues like jurisdiction, origin, authentication, privacy, protection and computer crimes. అంటే మనకు సైబర్ క్రైమ్స్ ఉంటాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ చేపట్టిన తర్వాత ఏదైనా ఒక వ్యక్తి అన్యాయం జరిగితే కానీ ఎవరైతే అన్యాయం చేస్తారో అలాంటి వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించి సైబర్ క్రైమ్స్ సంబంధించింది ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరుగుతుంది, సైబర్ క్రైమ్స్ అపిలేట్ ట్రిబ్యునల్ అని. సో ఇది యంత్రాంగాన్ని కూడా ఈ చట్టం ద్వారా చేపట్టడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు న్యాయస్థానాలలో ఎలక్ట్రానిక్ డేటాను సాక్ష్యముగా అనుమతించుట. అంటే ఇక్కడ అలోయింగ్ ఆర్ పర్మిటింగ్ ఎలక్ట్రానిక్ డేటా యాజ్ ఎవిడెన్స్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. అంటే న్యాయస్థానాలలో మనం గతంలో చూసినట్టుదే పేపర్ ఏదైనా ఒక సాక్ష్యాన్ని ప్రవేశపెట్టాలంటే ఒక వ్యక్తి అంటే ప్రత్యక్షంగా వచ్చి ఏదైనా ఒక చెప్పడం కానివ్వండి నోటి మాట ద్వారా, లేదంటే ఏదైనా ఒక రికార్డ్ చేసింది కానివ్వండి, లేదంటే ఏదైనా పేపర్ మీద పెట్టిన దాన్ని ఒక ఫోటోలు ఇమేజెస్ అలాంటి వాటిని సాక్ష్యంగా తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 వచ్చిందో ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి డేటా కానివ్వండి వీటి కూడా ఈ ఎవిడెన్స్ కోడ్గా కోర్ట్ ఆఫ్ లాలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జస్టిస్ డిస్పెన్సేషన్ సిస్టమ్ ఫర్ సైబర్ క్రైమ్స్. అంటే ఈ సైబర్ క్రైమ్స్ చేసిన వ్యక్తికి ఒక్కొక్క తప్పుకు ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుంది, శిక్షకు అంటే నేరానికి ప్రతి న్యాయానికి ఏ విధమైన శిక్ష ఉంటుంది, అది కూడా ఈ చట్టంలో ఉద్దేశించడం జరిగింది. కమింగ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో మన కొన్ని యొక్క పదాలను టెర్మినాలజీ గురించి మనం చర్చించుకుందాం. యాక్సెస్ మీన్స్ గెయినింగ్ ఎంట్రీ ఇంటూ, instructing or communicating with the logical, arithmetic or memory function resources of computer system or computer network. అంటే యాక్సెస్ మీన్ అంటే మనకు ఒక కంప్యూటర్ లేదా కంప్యూటర్ నెట్వర్క్ లేదా సిస్టమ్స్లో ఉన్న ఒక కాంపోనెంట్స్ అంటే మనకు లాజికల్ కానివ్వండి అర్థమెటిక్ కానివ్వండి మెమొరీ ఫంక్షన్ వీటికి యాక్సెస్ను గెయిన్ ఎంట్రీ చేయడాన్నే మనకు యాక్సెస్ అని చెప్పడము జరుగుతుంది. అంటే ఎవరైతే కంప్యూటర్ను వాడవచ్చు, ఎవరికైతే యాక్సెస్ ఉంటుంది, సో ఎవరు వాడరాదు అలాంటివన్నీ కూడా మనం యాక్సెస్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ అఫిక్సింగ్ డిజిటల్ సిగ్నేచర్. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ ఏదైనా ఒక డాక్యుమెంట్లో ఏదైనా ఒక కాంటెంట్ను మనకు రాసినప్పుడు ఆ కాంటెంట్కు అథెంటిసిటీ ఇవ్వడం కొరకు ఒక డిజిటల్ సిగ్నేచర్ను అఫిక్స్ చేయడం జరుగుతుంది ఇక్కడ. దట్ మీన్స్ అడాప్టింగ్ ఎనీ మెథడాలజీ ఆర్ ప్రొసీజర్ by a person for the purpose of authenticating an electronic record by means of digital signature. అంటే ఒక పర్సన్ ఏదైతే ఒక కాంటెంట్ను ఒక డేటాను ఒక పేపర్ పైన ఒక పీడిఎఫ్ ఫైల్లో పెట్టినప్పుడు దానికి అథెంటిసిటీ ఇవ్వడం కొరకు ఇది ఒక డిజిటల్ సిగ్నేచర్ను ఆయన అఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్. ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ సెక్యూర్ కీ పేరింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రైవేట్ కీ ఫర్ క్రియేటింగ్ డిజిటల్ సిగ్నేచర్ అండ్ ద మ్యాథమెటికల్లీ ఈక్వల్ పబ్లిక్ కీ టు వ్యాలిడేట్ ద డిజిటల్ సిగ్నేచర్. అంటే ఇక్కడ ఈ ఏదైతే మనకు డిజిటల్ సిగ్నేచర్ గురించి చెప్పుకున్నామో ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఒక అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్ బేస్గా ఆ డిజిటల్ సిగ్నేచర్ను చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇందులో ఎలా ఉంటుందంటే ఇక్కడ 2 కీ పేరింగ్ ఉంటాయి. కీ పేరింగ్ అంటే 2 కీస్ ఉంటాయి ఇక్కడ, ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ. ఎవరైతే ఒక పర్సన్ ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో ఆ డేటాను వ్యాలిడేట్ చేయడం డేటాను సైన్ చేయడం కొరకు ఆయన ప్రైవేట్ కీని యూజ్ చేసి డిజిటల్ సైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపోజిట్ రిసీవర్ ఎవరైతే ఉంటారో కాంటెంట్ని ఎవరైతే చూస్తున్నారో
ఆ వ్యక్తి ఆ కాంటెంట్ అథెంటిసిటీ సోర్సు సెండర్ను తెలుసుకోవడానికి ఈ పబ్లిక్ కీని యూజ్ చేసి వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆర్ కీ పేరింగ్ ఆఫ్ ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ. ప్రైవేట్ key is used for signing, digital signing purpose, nothing but encrypting the data, and public key is to verify the digital signature. ఇక్కడ సిమెట్రిక్ అసిమెట్రిక్ క్రిప్టో సిస్టమ్స్లో మనకు ఇక్కడ యాష్ ఫంక్షన్ ద్వారా ఆ కాంటెంట్ ఏదైతే డిజిటల్ కాంటెంట్ ఉందో ఆ కాంటెంట్ను యాష్ ఫంక్షన్ ద్వారా ఎన్క్రిప్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే యాష్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ కైండ్ ఆఫ్ ఫార్ములా. ఆ ఫార్ములా, యూజింగ్ దట్ ఫార్ములా ద డాక్యుమెంట్ కాంటెంట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్ఫా న్యూమరిక్ keys, alphanumeric data which cannot be read by any other person who wants to read that one. అంటే ఇక్కడ మనకు మన కాంటెంట్ను ఎన్క్రిప్షన్ చేయడం యాష్ కీ ద్వారా, యాష్ కీ ఫంక్షన్ ద్వారా డేటాను ఎన్క్రిప్షన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎన్క్రిప్షన్ చేయబడుతుందో ఆ డేటా అనేది ఒక హ్యాష్ కోడ్లో ఉంటుంది. దాన్ని మనకు చిప్పర్ టెక్స్ట్ అని చెప్తారు. ఇక్కడ చిప్పర్ టెక్స్ట్ అంటే దిస్ కెనాట్ బి రెడ్, అంటే ఓన్లీ ఏబిసిడీస్ అవేవో ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, బట్ ఒక మీనింగ్లెస్ కాంటెంట్ ఏమి ఉండదు. దాన్ని మనం హ్యాష్ కోడ్ని తీసుకుంటే వీ కెనాట్ రీడ్ దట్ ఇంటూ, అంటే వీ కెనాట్ అండర్స్టాండ్ ఫ్రమ్ రీడింగ్ ద హ్యాష్ కోడ్. హ్యాష్ కోడ్ను మనకు ఆన్లైన్ ద్వారా కమ్యూనికేట్ చేసి ఆ రిసీవింగ్ ఎండ్లో ఆ హ్యాష్ కోడ్ను తీసుకుని, హ్యాష్ కోడ్తో పాటు కూడా ఒక కీ, ఎప్పుడైతే ఎన్క్రిప్షన్ను మనకు డేటాను ఎన్క్రిప్ట్ చేస్తామో ఆ ఎదుటి వ్యక్తికి ఎన్క్రిప్టెడ్ కీను అదేవిధంగా ఆ హ్యాష్ కీ డేటాను పంపడం జరుగుతుంది. చిప్పర్ టెస్ట్ను పంపిస్తారు. రిసీవింగ్ ఎండ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే రిసీవ్ తీసుకుంటున్నారో ఆ వ్యక్తి సెండర్ యొక్క డిజిటల్ సైనర్ యొక్క ప్రైవేట్ కీకు రిలేటెడ్ పబ్లిక్ కీతో ఆ డేటాని వెరిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ హ్యాష్ కోడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్. హ్యాష్ కోడ్ ఈజ్ నాట్ రీడబుల్ బై ఎనీబడి, సో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ప్లెయిన్ టెక్స్ట్. ఆ ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ చేయకముందు ఏం చేస్తారండి, ఇక్కడ ఫస్ట్ ద హ్యాష్ కోడ్ ఆఫ్ ది సెండర్, అంటే ఎవరైతే డిజిటల్ సైన్ చేస్తారో ఆ వ్యక్తి పంపించిన హ్యాష్ కోడ్ను, అదేవిధంగా ఆ కాంటెంట్ను రెండు పంపడం జరుగుతుంది. రిసీవింగ్ ఎండ్లో ఉన్న వ్యక్తి ఆ కాంటెంట్ను మళ్ళీ హ్యాష్ కోడ్లో కన్వర్ట్ చేసి అక్కడ సెండర్ నుంచి వచ్చిన హ్యాష్ కోడ్ రెండింటిని కంపేర్ చేసి రెండు కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నా లేదో చూస్తారు. ఎప్పుడైతే పంపిన హ్యాష్ కోడ్ అదేవిధంగా ఈ రిసీవింగ్ ఎండ్లో ఉన్న వ్యక్తి కాంటెంట్ను హ్యాష్ కోడ్లో కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన హ్యాష్ కోడ్ను రెండింటిని మ్యాప్ చేస్తారు. ఎప్పుడైతే రెండు కరెక్ట్గా ఉంటాయో వితౌట్ ఎనీ డీవియేషన్, అప్పుడు అది వ్యాలిడ్ అని వస్తుంది. కాంటెంట్ ఈజ్ వ్యాలిడ్, డేటా ఈజ్ వ్యాలిడ్ అని వస్తుంది. తర్వాత ఆ కోడ్ను మళ్ళీ ఓపెన్ చేయడానికి డిజిటల్ పబ్లిక్ కీ వాడతారు. ఇన్ కేస్ ఒకవేళ సేమ్ కాంటెంట్ను యాజ్ టీజ్గా మనకు ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు హ్యాష్ కీ ద్వారా మనకు ఎప్పుడైతే హ్యాష్ ఫంక్షన్ ద్వారా డేటాను హ్యాష్ కోడ్లో కన్వర్ట్ చేస్తామో, చిప్పర్ టెస్ట్లో కన్వర్ట్ చేస్తామో, అది ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరు చేసినా కూడా సేమ్ హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇంకేస్ అలా కాకుండా అందులో ఏదైనా ఒక్క స్పేస్ కానివ్వండి, ఒక్క లెటర్ కానివ్వండి రీప్లేస్ చేసి మార్చి మనం మళ్ళీ దాన్ని హ్యాష్ కోడ్లో హ్యాష్ కోడ్ ఫంక్షన్ ద్వారా హ్యాష్ కోడ్ చిప్పర్ టెస్ట్లో కన్వర్ట్ చేస్తే దట్ విల్ బి చేంజ్డ్. అంటే చిన్న మార్పు వచ్చినా కూడా మనకు తెలిసిపోతుంది, హ్యాష్ కోడ్ ద్వారా మనకు తెలిసిపోతుంది వెదర్ ద కాంటెంట్ ఈజ్ ఎడిటెడ్ ఆర్ నాట్ ఎడిటెడ్ అనేది మనకు హ్యాష్ కోడ్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ. సో అంటే మనకి ఇక్కడ ఎవరైతే ఒక వ్యక్తి డిజిటల్ సైన్ చేస్తారో ఆ చేసే వ్యక్తి డిజిటల్ సైన్ చేసిన తర్వాత ఆ డేటాని యాజ్ టీజ్ పంపుతూ దాంతోపాటు హ్యాష్ కీని పంపడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత రిసీవింగ్ ఎండ్లో ఉన్న వ్యక్తి ఆ కాంటెంట్ను హ్యాష్ కీలోకి కన్వర్ట్ చేసి అక్కడి నుంచి వచ్చిన హ్యాష్ కీని రెండింటిని కంపేర్ చేసి రెండు ఒకటే ఉంటేనే ఇట్స్ వ్యాలిడ్, అదర్వైజ్ నాట్ వ్యాలిడ్ అని ఆయనకు తెలుసుకోవడం జరుగుతుంది. సో దీని ద్వారా ఎలాంటి అంటే డేటాని ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేయడం కానీ ఎడిట్ చేసినా మనకు వెంటనే తెలిసిపోతుంది. ఇక్కడ వెంటనే డేటా ఈజ్ ఇన్వాలిడ్ అని వస్తుంది. అదేవిధంగా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఎవరైతే పంపిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని కూడా వీ కెన్ నో ద ఐడెంటిటీ ఆఫ్ ది సెండర్, డిజిటల్ సైనర్ కూడా మనం తెలుసుకోవచ్చు. కమింగ్ టు సర్టిఫైయింగ్ అథారిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఒక సర్టిఫైయింగ్ అథారిటీ అంటే మనకు డిజిటల్ సైన్ ఇష్యూ చేయడానికి కొంతమందికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఎ లైసెన్స్ టు ఇష్యూ ఏ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ డిఎస్సి అండర్ ద సెక్షన్ 24 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఈజ్ కాల్డ్ సర్టిఫైయింగ్ అథారిటీ. అంటే మనకు భారతదేశంలో సర్టిఫైయింగ్ అథారిటీని కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి లైసెన్స్ ఉంటుందో అలాంటి ఏజెన్సీని, ఆర్గనైజేషన్ మనం సర్టిఫైయింగ్ అథారిటీ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఒక కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ అని ఒక ఆఫీసర్ ఉంటారు. ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ కింద
డెప్యూటీ కంట్రోలర్స్ అండ్ అసిస్టెంట్ కంట్రోలర్స్ కూడా ఉంటారు. సో ఈ సర్టిఫైయింగ్ అథారిటీ యొక్క కంట్రోలర్ ఎవరైతే ఉంటారో హీ విల్ ఇష్యూ ద లైసెన్స్ టు ద ఏజెన్సీస్ టు ఇష్యూ డిజిటల్ సిగ్నేచర్. సో ఎవరైతే ఆ లైసెన్స్ ఉంటుందో వాళ్ళని దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ సర్టిఫైయింగ్ అథారిటీస్ అండర్ ద సెక్షన్ 24 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సైబర్ సెక్యూరిటీ. సో ప్రొటెక్టింగ్ ఇన్ఫర్మేషన్, equipment, device, computer resource, communications device and information stored therein from unauthorized access, use, discharge, disruption, modification or destruction. అంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ అంటే మనకు ఇట్స్ అంటే మనకు ఎవరికి అనుమతి ఇవ్వకుండా, అంటే కంప్యూటర్ యొక్క రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈక్విప్మెంట్స్ కానివ్వండి, నెట్వర్క్ కానివ్వండి, డివైస్ కానివ్వండి, అంటే ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్, ఈ రెండు రకాలుగా అనుమతి లేకుండా ఎవరికైతే యాక్సెస్ లేదో అలాంటి వాటిని ఎలాంటి ఎక్విప్మెంట్స్ టచ్ చేయకుండా, డేటాని టచ్ చేయకుండా ఉండడం కొరకు సైబర్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ చెప్తారు ఇక్కడ. నౌ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, డిజిటల్ సిగ్నేచర్. సెక్షన్ 3 ప్రకారము ఏ సబ్స్క్రైబర్ అయినా తన డిజిటల్ సంతకమును పొందపరచడం ద్వారా ఎలక్ట్రానిక్ నమోదుల చెల్లుబాటును తనమును ధృవీకరించవచ్చును. దీని ద్వారా వ్యక్తులను గుర్తించుకోమతో పాటు సమాచార సమగ్రతను రుజువు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ మీన్స్ అథెంటికేషన్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రానిక్ రికార్డ్ బై ఏ సబ్స్క్రైబర్ బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెథడ్. అంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఒక పర్సన్ ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ కాంటెంట్ను పంపిస్తారో ఆ యొక్క వ్యక్తి దాన్ని అథెంటికేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ దాన్నే డిజిటల్ సిగ్నేచర్ అని చెప్తారు. ఇంతకుముందు చర్చించినట్లుగా మనకు యాష్ ఫంక్షన్, మ్యాథమెటికల్ ఫార్ములా యూజ్ చేసుకుంటూ ఆ కాంటెంట్ను చిప్పర్ టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తారు. దాన్నే మెసేజ్ డైజెస్షన్ లేదా చిప్పర్ టెక్స్ట్ అని చెప్తారు. ఆ రిసీవింగ్ ఎండ్లో అయితే ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తి దాన్ని వ్యాలిడేషన్ చేయడము జరుగుతుంది ఇక్కడ యూజింగ్ ద పబ్లిక్ కీ. డిజిటల్ సంతకము నమూనా మనకి ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ డిజిటల్స్ ఏదైనా ఒక డాక్యుమెంట్ పైన ఒక డిజిటల్ సైన్ చేస్తే మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది సిగ్నేచర్ వ్యాలిడిటీ ఉందా లేదో తెలుసుకోవచ్చు. సిగ్నేచర్ ఈజ్ వ్యాలిడ్, డిజిటల్లీ స్టోర్డ్, సైన్డ్ బై సో అండ్ సో పర్సన్. ఇక్కడ పర్సన్ పేరు వస్తుంది. ఇక్కడ మనకు డేట్ కూడా తెలుసుకోవచ్చు. కెన్ నో ద డేట్ అండ్ టైమ్ వెన్ ఇట్ ఈస్ సైడ్ అండ్ రీజన్ వెదర్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్ అని తెలుసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఇది మనం ఇక్కడ సిగ్నేచర్ ప్రాపర్టీలు చూసుకుంటే, ఇక్కడ వెదర్ ఈ స్క్రీన్ మనం ఎప్పుడైతే మనకి డిజిటల్ సిగ్నేచర్ పైన మనకు రైట్ బటన్ క్లిక్ చేస్తామో, మౌస్ బటన్ క్లిక్ చేస్తామో, ఇక్కడ మనకు ఎప్పుడైతే దీని మీద మనం క్లిక్ చేస్తామో, క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు నెక్స్ట్ కీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విండో, ఈ విండో పాపప్ అవుతుంది. ఇక్కడ మనకు దీని యొక్క ప్రాపర్టీస్ మనం తెలుసుకోవచ్చు. వెదర్ సిగ్నేచర్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్ అది మనం తెలుసుకోవచ్చు. అండ్ సైనింగ్ టైమ్, డేట్ అని తెలుస్తుంది ఇక్కడ. అంటే తర్వాత సోర్స్ ఏంటి ఇక్కడ, అంటే ఇక్కడ మనకు అడోబ్ అప్రూవ్డ్ ట్రస్ట్ లింక్ అని ఉంది ఇక్కడ, AATL అని. తర్వాత రీజన్ ఏంటి, వెదర్ ఇట్ ఇస్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్, వ్యాలిడిటీ సమ్మరీ కూడా చెప్తారు. అంటే ఇందులో మీరు చూస్తే మనకి ఇక్కడ వెదర్ ద కాంటెంట్ ఈజ్ ఎడిటర్ నాట్ ఎడిటెడ్ అని తెలుస్తుంది. అదేవిధంగా ఆ సెండర్ యొక్క డీటెయిల్స్ కూడా మనకు తెలుస్తాయి ఇక్కడ. వీ కెన్ నో ద డీటెయిల్స్ ఆఫ్ ది సెండర్. యూ కెన్ సీ ఈవెన్ షో సిగ్నేచర్ సర్టిఫికేట్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సో ఈ విధంగా తెలుస్తుంది ఇక్కడ. అంటే హూ ఈజ్ అ సర్టిఫైయింగ్ అథారిటీ. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ CCA ఇండియా 2014 ఇక్కడ మీరు లెఫ్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మన ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో చూస్తే CCA ఇండియా 2014. సో దాని కింద నెక్స్ట్ ఇక్కడ ఈ ముద్ర CA 2014, తర్వాత నెక్స్ట్ ఈ ముద్ర సబ్ CA, నెక్స్ట్ తర్వాత ఇంకొక ఎవరైతే సబ్స్క్రైబర్ ఉంటారో అంటే డిజిటల్ సిగ్నేచర్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఆ పర్చేజ్ చేసిన వ్యక్తి నేమ్ ఇక్కడ కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ CCA అంటే ఇక్కడ కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ. ఈ కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఆర్గనైజేషన్స్కి ఎవరైతే కంపెనీస్ ఉంటే వాళ్ళకు ఒక లైసెన్స్ ఇష్యూ చేయడానికి, డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ చేయడానికి లైసెన్స్ని ఇస్తారు. మన ఇండియాలో ఈ ముద్ర ఈజ్ వన్ ఆఫ్ ది సర్టిఫైయింగ్ అథారిటీ టు ఇష్యూ ద డిజిటల్ సిగ్నేచర్. అంటే ఈజ్ దేర్ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ టు ఇష్యూ ద డిజిటల్ సిగ్నేచర్ ఇన్ ఇండియా అంటే దేర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్స్ ఆర్ దేర్ లైక్ IDBRT, NIC, ఈ ముద్ర. సో మెనీ కంపెనీస్ అంటే మనకు డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ చేయడానికి చాలా కంపెనీలు ఉన్నాయి. ఈవెన్ గతంలో
సిఫీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కూడా డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ చేసేవాళ్ళు. సో ఈ విధంగా డిజిటల్ సిగ్నేచర్ ఇష్యూ చేయడానికి కొంతమందికి సర్టిఫికేట్ అథారిటీ అనేది సిసిఏ వాళ్ళు ఇస్తారు. సో దీని ద్వారా మనం ఎక్కడి నుంచి మనకు డిజిటల్ సిగ్నేచర్ వచ్చింది, కంపెనీ ఏంటి తెలుస్తుంది మనకు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ ఇష్యూడ్ బై కమిషనర్, సబ్స్క్రైబర్ నేమ్ ఉంది ఇక్కడ, అండ్ ఆయన ఒక డిజిగ్నేషన్ కూడా తెలుస్తుంది. దాని కింద ఇష్యూడ్ బై ఈ ముద్ర సబ్ సిఏ ఫర్ క్లాస్ 2 ఆర్గనైజేషన్ 2014. అంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నేచర్స్ ఉంటాయి. ఇక్కడ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి. అంటే డిపెండింగ్ ఆన్ ద పర్పస్ వీ హ్యావ్ టు టేక్ వెదర్ క్లాస్ 1 ఆర్ క్లాస్ 2, క్లాస్ 3. అంటే జనరల్గా ఇక్కడ అఫీషియల్ పర్పస్ యూజ్ చేయడం కొరకు ఓన్లీ డిజిటల్ సిగ్నేచర్ కావాలంటే మనము క్లాస్ 2 డిజిటల్ సిగ్నేచర్ తీసుకుంటాం. ఇండివిజువల్ పర్సన్స్ అంటే ఆఫీసర్స్ కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి, ప్రైవేట్ వ్యక్తి తను ఏదైనా ఒక డాక్యుమెంట్ పైన వేటిపైన సైన్ చేయాలనుకుంటే, ఆన్లైన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయాలనుకున్న వాటి కొరకు ఆయన క్లాస్ 1 వాడతారు. తర్వాత క్లాస్ 3 దేనికంటే క్లాస్ 3 దేనికి వాడతారంటే, అంటే డిజిటల్ సిగ్నేచర్తో పాటు ఎన్క్రిప్షన్ కీని కూడా స్టోర్ చేస్తారు క్లాస్ 3లో. ఇది ఎందుకంటే ఆన్లైన్ టెండరింగ్ చేయడం కొరకు క్లాస్ 3ని తీసుకుంటారు. ఇందులో తర్వాత ఇక్కడ మనకు వ్యాలిడ్ ఫ్రమ్ అనేది వ్యాలిడ్ టు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ. కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అని ఇక్కడ మనకు అంటే ఎలక్ట్రానిక్ సాధనముల ద్వారా మనకు గవర్నెన్స్ చేయడాన్ని ఈ గవర్నెన్స్ అంటారు. ప్రభుత్వము ఎలక్ట్రానిక్ రికార్డు నమూనా, తర్వాత సృష్టి, ఫైల్ చేయుట, జారీ చేయడానికి సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించి మరియు అందుకు రుసుమును నిర్దేశించడం జరుగుతుంది ఇక్కడ ఈ గవర్నెన్స్లో. ఈ గవర్నెన్స్ మీన్స్ ద ఫైలింగ్ ఆఫ్ ఎనీ ఫార్మ్స్, applications or other documents with the government department in the electronic form, and similarly issue or grant of any license or permit or receipt or payment from the government offices and its agencies through the electronic means or electronic form. అంటే ఇక్కడ మనకు బిజినెస్లోనే కాకుండా గవర్నమెంట్లో కూడా మనకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ట్రాన్సాక్షన్స్ను చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా ఒక గవర్నమెంట్ ఏజెన్సీ, ఏదైనా ఆఫీసెస్ కానివ్వండి, ఆర్టీఐ ఏజెన్సీ కానివ్వండి, ఆధార్ ఆఫీస్ కానివ్వండి, ఇలాంటి ఆఫీసుల్లో కూడా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా, ఎలక్ట్రానిక్ ద్వారా మనకు ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ గవర్నెన్స్లో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో ఈ గవర్నెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ గవర్నెన్స్ ఏ విధంగా చేపట్టాలి, దానికి ఏ విధంగా చట్టబద్ధత ఉంటుంది, సో డిఫరెంట్ ఫామ్స్ ఏ విధంగా మనకు ఏదైనా అప్లై చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఒక లైసెన్స్ గవర్నమెంట్ ఇష్యూ చేయాలనుకున్నా, ఏదైనా పర్మిషన్ ఇవ్వడానికి కానివ్వండి, ఏదైనా పేమెంట్ చేస్తే పేమెంట్ సంబంధించిన రిసిప్ట్ను ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇస్తే దానికి ఏ విధంగా వ్యాలిడ్ ఉంటుంది. సో ఇలాంటివన్నిటిని కూడా ఈ గవర్నెన్స్లో చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ. మనకు ఈ మధ్య కాలం చూసుకుంటే చాలామంది వ్యక్తులు తమ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ను ఫైలింగ్ను ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తూ ఉంటారు. అంటే గతంలో మనకు పేపర్ ద్వారా ఫామ్ ఫిలప్ చేసి దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీస్కి వెళ్ళి రిటర్నింగ్ ఆఫీసర్స్కు మనం సబ్మిట్ చేసేవాళ్ళం. తర్వాత వాళ్ళు ఒక అక్నాలజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, దాన్ని మనం భద్రపరిచేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో ఎవరు కూడా కార్యాలయాలకు వెళ్ళి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయడం జరగలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఈ గవర్నెన్స్ ఎప్పుడైతే 2006 నుంచి ఈ గవర్నెన్స్ వచ్చిందో అప్పటి నుంచి అంటే మనకు ఎలాంటి ఆఫీస్కు కార్యాలయం వెళ్ళకుండా మన ఇంటి దగ్గర కూర్చొని ఇంటర్నెట్, కంప్యూటర్ ద్వారా మన యొక్క ఇన్కమ్ ట్యాక్స్ను ఫైలింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇలాంటి వాటిని అన్ని కూడా ఈ గవర్నెన్స్లో తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేస్తే ఏ విధంగా వ్యాలిడ్ ఉంటుందో అదేవిధంగా ఆన్లైన్ ద్వారా చేయడం ద్వారా అదే విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఆన్లైన్ ద్వారా చేసిన ఈ ఇన్కమ్ ట్యాక్స్కు ఏ విధంగా చట్టబద్ధత ఉంటుంది, చేసిన వ్యక్తిని ఏ విధంగా బద్దును చేయాలి, హౌ టు మేక్ ఎ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ పర్సన్, అంటే ఎవరైతే చేస్తారో అసెస్సీని మనం హౌ కెన్ వీ మేక్ హిమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డేటా ఆర్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్. సో ఫర్ దిస్ అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడానికి మళ్ళీ వ్యాలిడేషన్స్ ఉంటాయి ఇక్కడ. అంటే SMS ద్వారా కానివ్వండి, ఆధార్ లింక్డ్ OTP ద్వారా కానివ్వండి, అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఈవెన్ డిజిటల్ సిగ్నేచర్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా డిజిటల్ సిగ్నేచర్ను వాడి కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ను అథెంటికేట్ చేయడము, అటెస్టేషన్ లాగా చేయడం జరుగుతుంది ఇక్కడ. సో అదేవిధంగా 2006 నుంచి కూడా ఎవరైతే కంపెనీస్ను స్టార్ట్ చేయాలనుకున్నా, ఎనీబడి వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ, దే హ్యావ్ టు అప్లై ఓన్లీ త్రూ ఆన్లైన్. అంటే గతంలో లాగా ఇప్పుడు ఆఫ్లైన్ ద్వారా సబ్మిట్ చేసి కంపెనీ స్టార్ట్ చేయడానికి మనకు ఇప్పుడు లేదు. ఇట్స్ కంపల్సరీ టు అప్లై ఆన్లైన్. ఈవెన్ ఎవ్రీ కంపెనీ డైరెక్టర్ షుడ్ హ్యావ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ బిఫోర్ స్టార్టింగ్ ద కంపెనీ. అంటే ఏదైనా ఒక వ్యక్తి, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ ఎనీ కంపెనీ, దే షుడ్ అప్లై ఆన్లైన్ ఓన్లీ అండ్ దే షుడ్ హ్యావ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్.
సో అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది అంటే కొన్ని కార్యాలయాల్లో ఈ డిజిటల్ సిగ్నేచర్ అండ్ ఈవెన్ ద ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఈవెన్ మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఈ మధ్యకాలం మీరు చూస్తుంటే సమ్ అమౌంట్ ఎప్పుడైతే ఇన్కమ్ మనకు బియాండ్ సర్టన్ అమౌంట్ దాటింది అనుకో 10 lakhs ట్యాక్స్ పేయబుల్ అమౌంట్ 10 lakhs దాటితే ఇట్స్ కంపల్సరీ టు గో ఆన్లైన్ ఓన్లీ ఈ ఫైలింగ్, ఆఫ్లైన్ ఫైలింగ్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే ఇట్స్ మేకింగ్ మ్యాండేటరీ. నౌడేస్ ఈజ్ ఈ గవర్నెన్స్ ఈజ్ బికమ్ మ్యాండేటరీ ఫ్రమ్ ద గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్ ద సేమ్ టైం మన ఇక్కడ ఈ మ్యాండేటరీ అనే వర్డ్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇచ్చే సర్వీసెస్కు మ్యాండేటరీ ఉంటుంది కానీ బట్ వీ కెనాట్ ఇన్సిస్ట్ ద గవర్నమెంట్ టు ఇష్యూ ఎవ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవైడ్ ఎవ్రీ సర్వీసెస్ ఇన్ ద ఎలక్ట్రానిక్ మోడ్. సో అలాంటి రైట్ ఎలాంటి పర్సన్స్కి పబ్లిక్ ఉండదన్నమాట. దెర్ ఇస్ నో రైట్ టు ద పబ్లిక్ టు ఇన్సిస్ట్ ఆన్ ద గవర్నమెంట్ టు ఇష్యూ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ ఫామ్, ఎవ్రీ సర్వీసెస్ త్రూ ఎలక్ట్రానిక్. సో దీస్ ఆర్ ద పెనాల్టీస్. అంటే మనకు ఒక్కొక్క నేరానికి మనకు ఏ విధంగా మనకు శిక్ష ఉంటుంది దాని గురించి చూసుకుంది ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ట్యాంపరింగ్ చేసిన కంప్యూటర్ ఆధారిత సమాచారంను కొల్లగొట్టడం అంటే మనం ట్యాంపరింగ్ చేసింది ఒక డేటాను మనకు స్టీల్ చేస్తే దానికి మనకు ఏ విధంగా శిక్ష ఉంటుంది. రూపాయలు 11 లక్షల వరకు పెనాల్టీ మరియు లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఏ వ్యక్తి అయితే ఏదైనా ఒక డేటాను కొల్లగొడితే ఆధారిత సమాచారాన్ని ట్యాంపరింగ్ చేసినప్పుడు కానీ డేటాను స్టీల్ చేసినప్పుడు కానీ అలాంటి వ్యక్తికి 11 లక్షల వరకు పెనాల్టీ మరియు లేదా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ సిస్టమ్ హ్యాకింగ్ అంటే ఈ మధ్యకాలం మనకి హ్యాకింగ్ అనే మాట మనం తరచుగా వింటున్నాం. అంటే వైట్ హ్యాట్ బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అని హ్యాకింగ్ బాగా వింటుంటాం. వైట్ హ్యాట్ అని బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ అని. కంప్యూటర్ సిస్టమ్ను మనం హ్యాకింగ్ చేస్తే మనకు ఏ విధంగా శిక్ష ఉంటుంది, ఎలాంటి దాని యొక్క శిక్ష ఏంటంటే రూపాయలు 2 లక్షల పెనాల్టీ లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా 2 కూడా ఉంటాయి. అంటే ఈవెన్ 2 అప్ టు 2 lakhs వరకు పెనాల్టీ ఆర్ అప్ టు ద 3 years జైలు. తర్వాత ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా అశ్లీల సమాచార ప్రదర్శన అంటే ఏదైనా ఒక అశ్లీల సమాచారాన్ని ప్రదర్శించినప్పుడు ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా అలా చేసిన వ్యక్తికి మనకి ఏ విధంగా శిక్ష ఉంటుంది, ఎలాంటి శిక్ష ఉంటుందంటే మొదటిసారిగా నేరం జరిగినచ్చు ఒక వ్యక్తి ఇది ఫస్ట్ టైం కమిట్ చేశాడు అనుకోండి. ఫస్ట్ టైం కమిట్ చేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూపాయలు 1,00,000 జరిమానా ఉంటుంది. సో ఈ విధంగా వివిధ నేరాలకు వివిధ శిక్షలు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. అదేవిధంగా సో వివిధ శిక్షలు ఉన్నాయి ఇక్కడ. కమింగ్ టు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ముఖ్యమైన ప్రశ్నలు చెప్పుకునే ముందు మనకు ఈ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మనకు 3 రకాల ఈ ప్రభుత్వ అంగాలను తీసుకోవడం రావడం జరిగింది, గవర్నమెంట్ ఏజెన్సీస్. వన్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా సర్టిఫైయింగ్ అథారిటీ కంట్రోల్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ అంటే ఈ కంట్రోలర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక కంట్రోలర్ను అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆయన కింద డిప్యూటీ కంట్రోలర్స్ ఉండొచ్చు, తర్వాత అసిస్టెంట్ కంట్రోల్స్ ఇఫ్ రిక్వైర్డ్ అసిస్టెంట్ కంట్రోల్స్ కూడా ఇస్తారు. ఈ డిప్యూటీ కంట్రోలర్స్ అసిస్టెంట్ కంట్రోల్స్ దే ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ది కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ అంటే సర్టిఫైయింగ్ అథారిటీ కంట్రోలర్ ఏదైతుంటే ఆయన యొక్క ఆర్డర్స్ని వీళ్ళు ఒబే చేయడం జరుగుతుంది. ఈ కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ ఈ హ్యాస్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అండ్ ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తారో దానికి అనుగుణంగా ఈయన నడుకోవడం జరుగుతుంది. ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ వన్ ఆఫ్ ది మెయిన్ డ్యూటీ ఆఫ్ ది సర్టిఫైయింగ్ అథారిటీ కంట్రోల్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ ఈజ్ టు ఇష్యూ ద లైసెన్స్ టు ద సర్టిఫైయింగ్ అథారిటీస్ అంటే డిజిటల్ సైన్ ఇష్యూ చేసే వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఆ లైసెన్స్ని ఏ విధంగా ఇవ్వాలి, ఆ లైసెన్స్ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళ యొక్క అమౌంట్ ఫైనాన్షియల్ పొజిషన్ కానివ్వండి అండ్ టెక్నాలజీ హౌ ఫార్ దే ఆర్ టెక్నికల్గా వెల్. సో ఇదే విధంగా దాంతోపాటు సర్టిఫైయింగ్ అథారిటీలో పనిచేసే వ్యక్తుల యొక్క అర్హతలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు సైబర్ సెక్యూరిటీ తీసుకుంటున్నారు, ఇలాంటి అన్నింటినీ కూడా ఈ కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా లైసెన్స్ ఇష్యూ చేయడం కానివ్వండి, వాటిని క్యాన్సిల్ చేయడానికి అట్ ఎనీ టైం సస్పెండ్ చేయడానికి కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీకి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ సైబర్ రెగ్యులేషన్ అపిలేట్ ట్రిబ్యునల్ అని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ మనకు ఏదైనా ఎలాంటి సైబర్ క్రైమ్స్ మనకు జరిగితే ఆ సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు మనం వెంటనే ఎలాంటి కోర్టును సంప్రదించాలంటే మనకు సైబర్ క్రైమ్ అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఈ ట్రిబ్యునల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో
అంటే మనకి ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ లేకుంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ చేయాలని జరిగితే వెంటనే ఈ సైబర్ రెగ్యులేషన్ అప్లైడ్ ట్రిబ్యునల్కి మనం సంప్రదించవలసి ఉంది. వాళ్ళు దానికి సంబంధించిన ఆర్బిట్రేషన్ చేయడం జరుగుతుంది. దీనికి వీళ్ళ యొక్క అధికారాలు ఎలా ఉంటాయంటే ఈవెన్ సివిల్ కోర్ట్స్ కూడా దే కెనాట్ గో అగెన్స్ట్ ద సైబర్ రెగ్యులేషన్ అప్లైడ్ ట్రిబ్యునల్, ఇలాంటి పవర్స్ ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఏదైనా సైబర్ రెగ్యులేషన్ అప్లైడ్ ట్రిబ్యునల్లో మనం ఏదైనా ఒకటి మనకు అంటే అగెన్స్ట్గా మనకి ఏదైనా తీర్పు వస్తే దాన్ని మళ్ళీ మనం ఉన్నత స్థాయి అంటే మనకు రాష్ట్రంలో అయితే హైకోర్టు కానివ్వండి, దేశం మొత్తానికైతే సుప్రీంకోర్టుకు మనం సంప్రదించవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. దాని తర్వాత సైబర్ రెగ్యులేషన్ అడ్వైజరీ కమిటీ అని కూడా ఒకటి ఉంటుంది. అంటే సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటికి సంబంధించి ఒక అప్లైడ్ ట్రిబ్యునల్ అని మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ చట్టం ద్వారా ఈ 3 ఏజెన్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఇప్పుడు వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో మనకు పరీక్షలో రాగల క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం యొక్క పరిధి మరియు లక్ష్యము వివరింపు. అంటే ద స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టము 2000లో పొందుపరిచిన న్యాయపరమైన అంశాలను క్లుప్తంగా వివరించుము. అంటే వాట్ ఆర్ ద టెర్మినాలజీ ఇంక్లూడ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్సెస్ కానివ్వండి, క్రిప్టో కానివ్వండి, నెక్స్ట్ హ్యాష్ కీ కానివ్వండి, సైబర్ క్రైమ్స్, డిజిటల్ సిగ్నేచర్, సర్టిఫైయింగ్ అథారిటీ. సో ఈ విధంగా డిఫరెంట్ టెర్మినాలజీ గురించి మనకి ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టము 2000లో గుర్తించబడిన నేరములు మరియు వాటికి విధించబడే శిక్షలు వివరింపుము. అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు అంటే ఏదైనా సైబర్ క్రైమ్ చేపడితే మనకు ఏ విధంగా వాటికి శిక్షలు ఉంటాయి, అంటే జైలు శిక్ష కానివ్వండి, అదేవిధంగా పేమెంట్ చేయడం అమౌంట్ ద్వారా ఏ విధంగా ఉంటుంది అమౌంట్. నెక్స్ట్ డిజిటల్ సంతకము ధృవపత్రము అనగానేమి, అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంటారు, దాని గురించి కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో ఈ విధంగా ఇవి ముఖ్యమైన ప్రశ్నలు ఇవి. దీని తర్వాత మనకు సంప్రదించవలసిన గ్రంథాలు ఎంసి కుచల్, వివేక్ కుచల్, మర్కెంటైల్ లా, న్యూఢిల్లీ, వికాస్ పబ్లిషింగ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ 2012, అఖిలేశ్వర్ పథక్, లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, న్యూ ఢిల్లీ, మెగ్రావల్ హిల్స్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2015, అండ్ ఎస్ఎన్ మహేశ్వరి, ఎస్కే మహేశ్వరి బిజినెస్ లా, ఎన్డి కపూర్, మర్కెంటైల్ లా, సుల్తాన్ చంద్ పబ్లికేషన్స్. అండ్ అదేవిధంగా తెలుగులో అయితే మనకు వ్యాపార న్యాయశాస్త్రాలు, కళ్యాణ్ పబ్లిషర్స్ బుక్ మనం సంప్రదించవచ్చు. సో ఇప్పటివరకు మనకు చెప్పుకున్న టాపిక్స్ని ఒకసారి మళ్ళీ లెట్స్ గో ఫర్ రీక్యాపింగ్. సో ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి, అంటే మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎందుకు వచ్చింది, ఈ కామర్స్ అంటే ఏంటి, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మనకు 2000లో అక్టోబర్ 17th రోజున మన ఇండియాలో తీసుకురావడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇంట్రొడ్యూస్ చేయడానికి బేస్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేపట్టిన మోడల్ లా ఆధారంగా మనము ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 తీసుకొచ్చాము. ఈ మోడల్ లా ఏం చెప్తుందంటే ఇక్కడ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ప్రతి దేశం కూడా అంటే దాని యొక్క సభ్య దేశం ప్రతి దేశం కూడా ఈ మోడల్ లాకు అనుగుణంగా దీన్ని ఒబే చేస్తూ చట్టాలు తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. దాని తర్వాత మనకు ముఖ్యమైన పదాలు తెలుసుకున్నాం. యాక్సెస్ అంటే ఏంటి, అసెప్ట్ క్రిప్టో అంటే తెలుసుకున్నాం. తర్వాత డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్, సర్టిఫైయింగ్ అథారిటీ. నెక్స్ట్ కమింగ్ టు డిజిటల్ సిగ్నేచర్ ఏ విధంగా చేపడతారు, వ్యాలిడిటీ. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ గురించి చదువుకున్నాం, మనం చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, మనకు ఈవెన్ ప్రభుత్వ అంగాలలో అంటే ప్రభుత్వంలో కూడా మనకు ఏ విధంగా ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఈ గవర్నెన్స్ ద్వారా మనకు చేపట్టడం జరుగుతుంది, అంటే వివిధ పత్రాలను సబ్మిట్ చేయడం కానివ్వండి, లైసెన్స్. ఈ మధ్యకాలంలో మీరు గమనించట్లేదు, మనకు ఆన్లైన్లో మీరు ఎప్పుడైనా ఆధార్ కార్డును మీరు చూడండి, ఈ ఆధార్ కార్డును మీరు డౌన్లోడ్ చేయగానే మీకు డిజిటల్ సైన్ అనేది ఉంటుంది అక్కడ. అండ్ ఈవెన్ డిజిటల్ ఈ ఆధార్ కార్డ్ ఆల్సో ఈజ్ ఇష్యూడ్ బేస్డ్ ఆన్ ద ఈ గవర్నెన్స్ ఓన్లీ, అంటే ఈ ఆధార్ కార్డును కూడా ఈ గవర్నెన్స్ ద్వారా ఇష్యూడం చేయడం జరుగుతుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిజిటల్ సైన్ ఉంటుంది ఇక్కడ అది. సో ఈ విధంగా అన్ని ఈ గవర్నెన్స్. దాని తర్వాత మనకు నేరాలు, దానికి సంబంధించిన శిక్షల గురించి చర్చించుకున్నాం. సో ఇంతటితో ఈ టాపిక్ను కంక్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.